శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కర్మఫలాలను వివరించుట. పార్వతీదేవి శంకరునితో ఇట్లు పలికెను. శంకర, నీతిజ్ఞులు బ్రహ్మదేవుని వంశమును పుట్టిన ఆ బ్రాహ్మణులు సుయజ్ఞుని శపించిన బ్రాహ్మణునితో ఎటువంటి నీతి వచనాలు పలికిరో వాటిని సవివరంగా నాకు తెలియజేయడని పార్వతీదేవి పలికెను. శ్రీ శంకరుడు ఇట్లు పలికెను. మహర్షుల సమూహం అంతయు తమ వినయ విధేయతల చేత స్తోత్రాల చేత ఆ బ్రాహ్మణ్ణి సంతోషపెట్టి క్రమంగా ఇట్లు పలికిరి. సనత్ కుమారుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణుడా, నీవు రాజగృహం నుంచి బయటకు అడుగుపెట్టగానే నీ వెంట లక్ష్మీదేవి, కీర్తి, బలము, యశస్సు, సుశీలము, అంతులేని ఐశ్వర్యం, పితృదేవతలు, అగ్నిదేవుడు, ఇతర దేవతలందరూ లక్ష్మీభ్రష్టుడైన సుయజ్ఞుని ఇంటి నుండి బయటికి వచ్చారు. మహారాజుకు గొప్ప శిక్ష పడింది కావున కోప్పడక సంతోషపడము. బ్రాహ్మణుడు ఎప్పుడు త్వరగా సంతృప్తి పొందును. బ్రాహ్మణుల మనసు అప్పుడే చిలికివేసిన వెన్నవలే మృదువుగా ఉంటుంది. అది వారి తపస్సు చే పరిశుద్ధమై నిర్మలముగా ఉంటుంది. అందువలన ఓ బ్రాహ్మణుడా, నీవు మహారాజును క్షమించము, వెనుకకు రమ్ము. రాజభవనాన్ని నీ యొక్క పవిత్రమైన పాదరేణువు చే పవిత్రం చేయము. ఆ మహారాజును ఆశీర్వదించము అని సనత్కుమారుడు అనెను. భృగు మహర్షి ఇట్లు పలికెను. అతిథి ఎవరి ఇంటికి వెళ్ళి తన ఆశ భగ్నం కాగా అతని ఇంటి నుండి తిరిగిపోవునో అతని పితృదేవతలు, ఇతర దేవతలు, అగ్ని వీరందరూ ఆ గృహస్థ ఇంటి నుండి బాధతో వెళ్ళిపోతారు. అతిథి దేవుని గౌరవించని గృహస్థు స్త్రీలను, ఆవులను, బ్రాహ్మణులను చంపిన వారితో కృతజ్ఞులు గురుతల్పగులతో సమానమైన పాపం పొందును. అయినను ఓ బ్రాహ్మణుడా, నీవు మహారాజు చేసిన తప్పును క్షమించి అతని గృహాన్ని పావనం చేయమని భృగు మహర్షి అనెను. పులస్త్య మహర్షి ఇట్ల పలికెను. అతిథి ఇంటికి రాగా అతన్ని నిరాదరించిన గృహస్థుకు అతడు తాను చేసిన పాపములను సమర్పించి గృహపతి చేసిన పుణ్యం తీసుకుని వెళ్ళను. అయినను ఓ బ్రాహ్మణుడా, రాజు చేసిన దోషాన్ని క్షమించము. రాజు తన పూర్వకర్మ యొక్క దోషం వల్ల తప్పు చేశాను. అందువల్ల ఆ రాజును క్షమించి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళమని పులస్త్య మహర్షి కోరెను. పులహ మహర్షి ఇట్లు పలికెను. తాను రాజుననియో అధిక విద్యావంతుడననియో బ్రాహ్మణుని అవమానపరిస్తే అతడు బ్రాహ్మణుడైతే త్రిసంధ్యల యందు సంధ్యావందనం చేయని బ్రాహ్మణ భృగుడు పొందు ఫలితం పొందును. క్షత్రియుడైతే లక్ష్మిని కోల్పోయి ఏకాదశి వ్రతం ఆచరించనివాడు, విష్ణు నైవేద్యం భుజింపనివాడు పొందు పాప ఫలితం అనుభవించును. అందువల్ల నీవు ఆ మహారాజును క్షమించి మహారాజు ఇంటికి వచ్చి అతని భవనాన్ని పరిశుద్ధం చేయమని పులహ మహర్షి అనెను. క్రతు మహర్షి ఇట్లు పలికెను. ఏ కులముందు పుట్టినవాడైనా బ్రాహ్మణుని అవమానపరిస్తే యాగదీక్షను వదిలివేసిన వాడు పొందు పాపం పొందును. ఇంకను అతడు ధనము, పుత్రులు, భార్య మొదలగు వారిని అందరినీ కోల్పోవును. అయినను ఓ బ్రాహ్మణుడా, మహారాజును క్షమించి అతని భవనానికి వచ్చి దాన్ని పవిత్రం చేయమని క్రతు మహర్షి కోరెను. అంగిరస మహర్షి ఇట్లు పలికెను. జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుని అవమానపరిస్తే అతడు భారత వర్షంన 7 జన్మల వరకు వృషవాహనుడగును అని పలికెను. మరీచు మహర్షి ఇట్లు పలికెను. పుణ్యభూమియగు ఈ భారత క్షేత్రమున దేవతలను, బ్రాహ్మణులను, గురువును అవమానించిన వాడు విష్ణుభక్తి విహీనుడగును. కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను. వైష్ణవుడగు బ్రాహ్మణుని అవమానపరిచిన వాడు విష్ణుమంత్ర విహీనుడగును. అట్లే విష్ణు పూజకు విముఖుడగును. ప్రచేతసుడు ఇట్లు పలికెను. అతిథియకు బ్రాహ్మణుని చూసి గౌరవంతో ఎవడు లేచి నిలబడడో అతడి భారత క్షేత్రమున పితృభక్తి విహీనుడగును. అట్లే అతడు 7 జన్మల వరకు ఏనుగై పుట్టును. అయినను ఓ బ్రాహ్మణోత్తమ, త్వరగా వెనుకకు పోయి సుయజ్ఞునికి ఆ ఆశీర్వాదమిమ్ము అని ప్రచేతసుడనెను. దూర్వాస మహర్షి ఇట్లు పలికెను. గురువునైనా, బ్రాహ్మణునైనా, దేవతామూర్తినైనా చూసిన వెంటనే నమస్కరించని వాడు తరువాతి జన్మలో పందిగా పుట్టును. కానిచో అబద్ధపు సాక్ష్యాలు చెప్పువాడగును. అట్లే విశ్వాసఘాతకుడు అగును. అయినను మా తప్పులన్నీ క్షమించి మా ఆతిథ్యం స్వీకరించమని దూర్వాస మహర్షి ఆ బ్రాహ్మణునితో అనెను. సుయజ్ఞ మహారాజు ఇట్లు పలికెను. మీరందరూ ధర్మాన్ని విస్పష్టంగా తెలుపలేదు. మూఢుడనగు నాకు ధర్మాన్ని స్పష్టంగా బోధింపుడు. స్త్రీ గో కృతజ్ఞులు, గురు స్త్రీ గమనం చేసిన వారు, బ్రాహ్మణుని చంపిన వారికి ఏ పాపం అంటనో మీరు స్పష్టంగా తెలుపడని అనెను. వశిష్ఠుడు సుయజ్ఞునితో ఇట్ల పలికెను. తెలిసి గోవధ చేసిన వాడు 1 సంవత్సరం తీర్థయాత్ర చేయవలెను. ఎవలకు సంబంధమైన వాటిని తినుచు తర్వాత 100 ఆవులను తినుచు దప్పి అయినచో చేతితో నీటిని తాగుచూ కాలం గడపాలి. తర్వాత 100 ఆవులను దక్షిణలతో బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. తర్వాత 100 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇట్లు ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుంది, కానీ సమస్త పాపం తొలగిపోదు.
పాపం కొంత మిగులుట చేతడు దుఃఖాన్ని పొందుచూ చండాలుడగుచున్నాడు. అతిదేశిక గోహత్య ఏందనగా పొరపాటు వల్ల గోవధ జరిగిన గోవధతో సమానమైన పాపం చేసిన తెలిసి గోవధ చేసిన పాపంలో సగం పాపం పొందును. ప్రాయశ్చిత్తం వంటి దాన్ని చేసుకొన్నను సమస్త పాపమును పోగొట్టుకొనడు అని వశిష్ఠుడనెను. శుక్రుడు ఇట్లు పలికెను. స్త్రీ హత్య చేస్తే గోహత్య చేసిన పాపం కంటే 2 రెట్లు ఎక్కువ పాపం పొందును. 60,000 సంవత్సరాలు నరకమున బాధలు అనుభవించును. ఆ తర్వాత 7 జన్మల వరకు పందిగాను, తర్వాత 7 జన్మల వరకు సర్పంగాను పుట్టి తర్వాత పరిశుద్ధుడగును. బృహస్పతి ఇట్లనెను. బ్రాహ్మణుని చంపితే స్త్రీ హత్య చేసిన దానికి రెట్టింపు పాపం పొందును. అతడు కుంభీపాకమను మహాభయంకరమైన నరకమున 1,00,000 సంవత్సరాలు నరకయాతనలు అనుభవించును. తర్వాత అతడు 100 సంవత్సరాలు అశుద్ధ మందలి పురుగుగా ఉండను. ఆ తర్వాత 7 జన్మల వరకు సర్పంగా ఉండి పరిశుద్ధుడగునని బృహస్పతి చెప్పెను. గౌతమ మహర్షి ఇట్లు పలికెను. మేలు చేసిన వానికి అపకారం చేయవానికి బ్రహ్మహత్యా పాపమునకు 4 రెట్లు ఎక్కువ పాపం లభించను. కృతజ్ఞుని పాప పరిహారానికై వేదమున ప్రాయశ్చిత్తం కనిపించదు. అందువల్ల కృతజ్ఞుడు చాలా నీచుడని గౌతమ మహర్షి అనెను. రాజు ఇట్లు పలికెను. వేదార్థాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా? కృతజ్ఞుడు అనగా ఎట్టివాడు? వారు ఎన్ని విధములుగా ఉందరు? వారి దోషములు ఎట్లుండను చెప్పమనెను. ఋష్యశృంగుడు ఇట్లు పలికెను. సామవేదమున కృతజ్ఞులు 16 రకాలుగా ఉన్నట్లు చెప్పబడ్డారు. వారు తమ తమ ప్రత్యేక పాపాలను అనుసరించి ఫలితం సైతం ప్రత్యేకంగా పొందుతున్నారు. సత్కర్మ, సత్యం, పుణ్యం, స్వధర్మం, తపస్సు, ప్రతిజ్ఞ, స్వగోష్ఠీ పరిపాలనం, గురుకృత్యం, దేవకృత్యం, కామ్యకృత్యం, బ్రాహ్మణారాధన, నిత్యకృత్యం, విశ్వాసం, పరధర్మం ప్రధానమైన వాటిలో నిష్ట కలిగి ఉన్న వారిని చంపు పాపని కృతజ్ఞుడు అంటారు. ఇటువంటి కృతజ్ఞులకు ప్రత్యేకమైన నరకాలున్నాయి. అట్లే వారు భిన్న భిన్నమైన జన్మలు పొందుతారు. అనేక విధాలుగా ఉండి కృతజ్ఞులు పొందు నరకాలన్నీ యమలోకాన ఉన్నవని ఋష్యశృంగ మహర్షి చెప్పెను. సుయోగ్యుడు ఇట్లు పలికెను. ఎటువంటి వారు కృతజ్ఞులు, ఎటువంటి వారు నరకానికి పోతున్నారో ఆ విషయం వివరంగా నాకు చెప్పుడని మహారాజు అడిగాను. కాత్యాయనుడు ఇట్లు పలికెను. శపథం చేసి దాన్ని అనుష్ఠించని కృతజ్ఞుడు కాళసూత్ర నరకాన 4 యుగములుండును. తర్వాత 7 జన్మలు కాకిగాను, 7 జన్మల గుడ్లగూబగా జన్మనెత్తును. తర్వాత 7 జన్మల రోగిష్టి అయి చివరకు పరిశుద్ధుడగును. శ్రీ సనందనుడు ఇట్లు పలికెను. పుణ్యకర్మలు చేసి తన కీర్తిని పెంచుకొనుటకై వాటిని గురించి చెప్పుకొనవాడు కూడా కృతజ్ఞుడే. అతడు తప్తసూర్మి అను నరకాన 3 యుగాల వరకు ఉండి నరకయాతనలు అనుభవించి తర్వాత 5 జన్మలు కప్పగా, తర్వాత 3 జన్మలు ఎండ్రిగా జన్మించి ఆ తర్వాత మూగవాడై మహావ్యాధిగల దరిద్రుడగును. ఆ తర్వాత పరిశుద్ధుడగును అని సనందనుడు పలికెను. సనాతనుడు ఇట్లు పలికెను. బ్రాహ్మణుడు త్రిసంధ్యల్లో సంధ్యావందనం చేయక, తర్పణలు చేయకుండా స్నానం చేస్తూ విష్ణుమూర్తికి నివేదించిన అన్నం విసర్జించి, విష్ణు పూజ చేయక, విష్ణు మంత్రం జపించక, ఏకాదశి వ్రత విహీనుడై శివరాత్రి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మొదలగు దినాలలో భోజనం చేస్తూ పితృకర్మలు వదిలివేస్తూ బ్రాహ్మణులకు నిర్దిష్టమైన ధర్మం వదిలివేయవాడు కూడా కృతజ్ఞుడే అగును. అట్టి కృతజ్ఞుడు కుంభీపాక నరకాన 14 ఇంద్రులు గతించే వరకు యమయాతనలు అనుభవించును. తర్వాత 7 జన్మలు చండాలుడై 100 జన్మలు గద్దగా పుట్టి 100 జన్మలు పందిగా జన్మించి తర్వాత 7 జన్మలు వృషవాహకుడైన బ్రాహ్మణుడై తర్వాత 7 జన్మలు శవములను తగలబెట్టువాడై తర్వాత వృషలీపతి అగు బ్రాహ్మణుడగును. ఇంకను అనుభవించాల్సిన పాపం ఏమైనా ఉంటే రౌరవ నరకానికి వెళ్ళి అక్కడ నరకయాతనలు అనుభవించును. తర్వాత పాపిగా పుట్టి తర్వాత నరకయాతనలు అనుభవించును. తిరిగి పాపిగా పుట్టును. ఇట్లా నరక బాధలు పొంది 5 జన్మల గాడిదిగా, పిల్లిగా, కప్పగా జన్మించి పాప ఫలితమంతా అనుభవించును. ఇట్లా పాప ఫలితమంతా అనుభవించిన తరువాత పరిశుద్ధుడగునని సనాతనుడు చెప్పెను. సుయోగ్యుడు ఇట్లు పలికెను. బ్రాహ్మణుడు శూద్రుల ఇంటిలో వంట చేస్తే, శవములను తగలబెడితే, శూద్రుల అన్నం తింటే, శూద్ర స్త్రీని అనుభవిస్తే వృషవాహనుడైన చోతని తప్పేమి కలదు? వీటిని చక్కగా నాకు వివరించి చెప్పమని అడిగాను. పరాశర మహర్షి ఇట్లా పలికెను. బ్రాహ్మణుడు చదువుకొనక శూద్రుల ఇంట్లో వంటలు చేసి పెడుతూ జీవిస్తూ ఉంటే అసిపత్రమున నరకాన 71 యుగములుండును. అటు పిమ్మట 7 జన్మలు గాడిదగా, ఎలుకగా, జిల్లపురుగుగా పుట్టును. అటు పిమ్మట అతడు పరిశుద్ధుడగును. జరత్కార మహర్షి ఇట్లు పలికెను. స్వయంగా కాని భృత్యునితో కాని వృషభం వాహనంగా చేసుకొని తిరుగు బ్రాహ్మణుడు కృతజ్ఞుడని చెప్పబడుచున్నాడు. అతడు వాహనంగా చేసుకొని తిరుగునప్పుడు వృషభాన్ని కొట్టును. కావున అతనికి బ్రహ్మహత్య చేసినంత పాపం కలుగును.
వృషభాలను ఎండలో తిప్పుచు వాటికి ఆకలి దప్పులగుచున్నను వాహనంగా తిప్పును. కావున అతడు 100 బ్రహ్మహత్యలు చేసిన పాపం పొందును. వృషభ వాహనులకు బ్రాహ్మణులు తాగు నీరు మూత్రం వంటిది. అన్నం అశుద్ధంతో సమానం. వారు పితృదేవతలను అర్చన చేయి అధికారం కోల్పోతారు. వారు చంద్రసూర్యుడున్నంత వరకు లాలాకొండమన నరకాన బాధను అనుభవిస్తారు. అక్కడ అశుద్ధం తింటూ మూత్రం తాగుతారు. నరకాన అతని యమకింకర్లు శూలంతో 3 పూటలు బాధ పెడతారు. ముఖంపై పిడుగులు వేయుదురు. సూదులతో ముఖాన్ని పొడుస్తారు. ఇట్లా నరకయాతనలు అనుభవించిన తర్వాత ఆ కృతజ్ఞుడు 60,000 సంవత్సరాలు మలమున ఉండు పురుగుగా జన్మించును. అటు పిమ్మట 5 జన్మలు కాకిగా, 1 జన్మ కొంగగా, 5 జన్మలు గద్దగా, 7 జన్మలు నక్కగా పుట్టును. ఆ తర్వాత దరిద్రుడై మహావ్యాధితో బాధపడను. అటు పిమ్మట అతడు పరిశుద్ధుడు కాగలడు అనెను. భారద్వాజ మహర్షి ఇట్లు పలికెను. శవాలను తగలబెట్టు బ్రాహ్మణుడు కూడా కృతజ్ఞుడని పిలువబడుచున్నాడు. 100 సంవత్సరాల వరకు అతడు బ్రహ్మహత్యా పాపం పొందుతున్నాడు. ఈ 100 సంవత్సరాలు బ్రహ్మహత్యా పాపం చేసినవాడు అనుభవించు నరకయాతనలను అతడు కూడా అనుభవించును. అతని వలె అతడు కూడా అనేక జన్మలెత్తును. అదేవిధంగా శూద్రునింటిలో శ్రాద్ధాన్నం భుజిస్తే శవదహనం చేసిన బ్రాహ్మణుడు పొందు పాప ఫలితం అనుభవించును. విభాండక మహర్షి ఇట్లనెను. శూద్రులు పెట్టు పితృశ్రాద్ధమున అన్నం తిను బ్రాహ్మణుడు సురాపానం చేయువాడు బ్రాహ్మణుని చంపువాడు పొందు పాపం పొందును. అతడు పితృదేవతలను ఇష్టదేవతలను అర్చన చేయ అర్హత కోల్పోవును. మార్కండేయుడు ఇట్ల పలికెను. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో వ్యభిచరిస్తే కలుగు పాపం వేదమున చెప్పబడింది. అతడు కృతజ్ఞులందరిలో గొప్పవాడు. అతడు 14 ఇంద్రులు గతించే వరకు కృమిదంష్ట్రమన నరకాన క్రిములతో బాధలందును. అక్కడ యమకింకర్లు బాగుగా వేడి చేసిన లోహ ప్రతిమను ప్రతిదినం కౌగిలించుకొనున్నట్లు చేయుదురు. ఆ తర్వాత అతిజార స్త్రీ యొక్క యోనిలో కృమిగా 1000 సంవత్సరాలుండును. ఆ తర్వాత శూద్రజన్మనెత్తి పరిశుద్ధుడగును. సుయజ్ఞ మహారాజు ఇట్లు పలికెను. ఇంకను నాకు ఇతర కృతజ్ఞుడు ఎటువంటి కర్మఫలం పొందుదురో చెప్పుడు. నాకు బ్రహ్మశాపం కూడా వరంగా మారింది. ఆపదలు లేకుండా సంపదలు ఎవ్వరికీ లభించవు కదా. నేను ధన్యుడను, కృతకృత్యుడనైతిని. నా జీవితం సఫలమైనది. ఎందుకంటే నా ఇంటికి ముక్తులైన మునులు దేవతలు విచ్చేయుట నా అదృష్టమనే జరిగిందని సుయజ్ఞుడనెను. కర్మఫలం వివరించుట. పార్వతీదేవి శంకరునితో ఇట్ల పలికెను. వేదాంగాలన్నీ తెలిసిన మునులు ఇతర కృతజ్ఞుల పాప ఫలితం గురించి ఏమన్నారో నాకు విపులంగా తెలుపుము. మహేశ్వరుడు ఇట్లు పలికెను. సుయజ్ఞ మహారాజు ఇతర కృతజ్ఞుల కర్మ విషయం ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్న మునుల్లో శ్రేష్ఠుడైన నారాయణ ఋషి ఇట్లు సమాధానం చెప్పెను. తాను దానం చేసినా ఇతరులు దానం చేసినా బ్రాహ్మణ వృత్తిగా సంక్రమించిన భూమిని అపహరించి వాణ్ణి కృతజ్ఞుడు అంటారు. అతని కర్మఫలం ఇట్లుండును. తాను సంపాదించుకున్న భూమిని ఇతరులు ఆక్రమించారని బ్రాహ్మణుడు ఏడుస్తుండగా అతని కన్నీళ్లచే ఎన్ని రేణువులు తడిసినవో అన్ని సంవత్సరాల ఆ కృతజ్ఞుడు శూలపోతమని నరకమున నరకయాతను అనుభవించును. అక్కడ అతడు మండుచున్న నిప్పు కణికలను తింటూ వేడిగా ఉండ మూత్రమును తాగుతూ మండుచున్న నిప్పు కణికలున్న శయ్యపై యమకింకర్లు బాధలు పెడుతుండగా పడుకొనవలసి వచ్చును. ఈ విధంగా యమయాతనలు అనుభవించిన తర్వాత ఆ మహాపాపి దివ్యములైన 6,000 సంవత్సరాలు మలమున క్రిమిగా ఉండి తర్వాత భూమి సంతానం లేని మానవుడై పుట్టును. అతడు రోగములచే దరిద్రుడై అందరిచే నిందలు పొందును. అటు పిమ్మట పరిశుద్ధుడగును. నారదుడు ఇట్లు పలికెను. ఇతరుల కీర్తిని కాని తన కీర్తిని కాని చెడగొట్టు దుష్టుడు కృతజ్ఞుడు అని పిలువబడుచున్నాడు. అతడు అంధకూపమని నరకాన 14 ఇంద్రులు గతించే వరకు నరక దుఃఖాలు అనుభవించును. అక్కడ ఆ పాపని కీటకములు, నకులములు, గద్దలు ఎల్లప్పుడూ భక్షించును. ఆ నరకాన ఉన్న వేడి అయిన ఉప్పు నీటిని ఎల్లప్పుడూ తాగును. ఆ నరకయాతనల తర్వాత 7 జన్మలు సర్పంగాను 5 జన్మలు కాకిగాను పుట్టి తర్వాత పరిశుద్ధుడగును. దేవలముని ఇట్లు పలికెను. బ్రాహ్మణుని లేక గురువు లేక దేవుని సొత్తును అపహరించువాడు కృతజ్ఞుడు అంటారు. అతడు మహాపాపిగా పరిగణించబడును. ఆ మహాపాపి 14 ఇంద్రులు గతించే వరకు అవటోదమన నరకాన బాధలు అనుభవించి తర్వాత సురాపానం చేయువాడుగా జన్మించి పరిశుద్ధుడగును. జౌగీషవ్యుడని ముని ఇట్లు పలికెను. తల్లిని, తండ్రిని, గురువును భక్తిహీనుడై రక్షించని వారిని మాటలతో అయినా హింసించి వారిని కృతజ్ఞుడు అంటారు. అట్లే తన భర్తను మాటలతో ప్రతిదినం బాధపెట్టు స్త్రీని కూడా కృతజ్ఞురాలు అంటారు. వీరిద్దరూ మహాభయంకరమైన వహ్నికుండమైన నరకానికి వెళ్ళి అక్కడ సూర్యచంద్రుడున్నంత వరకు అగ్నిలో ఉండి బాధలు అనుభవిస్తారు. ఆ నరకం నుండి బయటకు వచ్చిన తర్వాత 7 జన్మల వరకు జలగగా బ్రతుకుతారు. అటు పిమ్మట పరిశుద్ధులవుతారు. వాల్మీకి మహర్షి ఇట్లు పలికెను.
వృక్షములలో వృక్షత్వం ఏ విధంగా శాశ్వతంగా ఉండనో అట్లే పాపులందు కృతజ్ఞ స్వభావం ఉంటుంది. ఆశ వల్ల, కోపం వల్లనో, భయం వల్లనో తప్పుడు సాక్ష్యం చెప్పువాన్ని కృతజ్ఞుడు అంటారు. అట్లే ఇతరులు చేసిన పుణ్యకార్యాలను చెడగొట్టువాన్ని కూడా కృతజ్ఞుడు అంటారు. తప్పుడు సాక్ష్యం కొద్దిగా చెప్పినను అతడు 1000 ఇంద్రులు గతించే వరకు సర్పకుండము అనే నరకాన ఉండును. అక్కడ అతన్ని సర్పములు కాట్లు వేయుచుండగా, యమభటులు దండిస్తుండగా మలమూత్రాలు భక్షించును. తర్వాత 7 జన్మల వరకు తొండగా 7 జన్మల వరకు తన పితృదేవతలతో సహా కప్పగా బ్రతుకును. ఆ తర్వాత మహారణ్యంలో బూరుగు చెట్టుగా ఉండును. ఆ తర్వాత మూగవాడై ఉండి చివరకు పరిశుద్ధుడగును అని వాల్మీకి మహర్షి అనెను. అస్థికమని ఇట్ల పలికెను. గురు భార్యతో సంగమించువాడు తల్లితో సంగమించినంత పాపం పొందును. అట్లే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో సంగమించిన, బ్రాహ్మణ స్త్రీ శూద్రునితో తిరిగిన, తన కూతుర్లు, కోడలు, అత్త, అన్నదమ్ముల భార్యలు, చెల్లెలు మొదలగు వారితో వ్యభిచారం చేస్తే కలుగు ఫలం కలుగునని అస్థికముని చెప్పాను. పైవారితో వ్యభిచరించు మహాపాపి బ్రతికి ఉన్నను చనిపోయిన వానితో సమానుడగును, అస్పృశ్యుడగును. ఆ పాపికి సూర్యమండలం దర్శించే అధికారం లేదు. సాలగ్రామ జలం, తులసీ దళం, తులసీ జలం, పవిత్రమైన తీర్థముల జలం, బ్రాహ్మణుల యొక్క పాదోదకం వీటిని ముట్టుటకు కూడా అధికారం లేదు. అట్లే ఆ పాతకి దేవతలకు, గురువుకు, బ్రాహ్మణునికి నమస్కరించు అధికారం కోల్పోవును. వారు ఆ పాపాత్ముడు చేయి పూజ స్వీకరించరు. ఆ పాపాత్ముని శరీరానికి తగిలిన గాలి సోకితే పుణ్యతీర్థం కూడా నిప్పుల కుంపటి అవుతుంది. ఆ పాతకిని పొరపాటును తగిలినా 7 దినాలు ఉపవాసం ఉండాలి. ఇంతమంది ప్రాణుల భారం మోయిచున్న భూమి ఆ పాపాత్ముని బరువుని మొయ్యలేదు. తన కన్యలు నమ్ముకొన వాని వలె ఈ పాపి ఉన్నందువల్ల ఆ స్థలం అపవిత్రమగను. ఆ పాపిని తగిలినా, అతనితో మాట్లాడినా, అతనితో కలిసి పడుకొన్నా, భోజనం చేసినా వారికి ఆ పాపితో సమానమైన పాపం లభించును. ఆ పాపి కుంభీపాక నరకాన బ్రహ్మ యొక్క జీవితకాలం వరకు ఉండును. ఆ నరకాన ప్రతిదినం నిరంతరం చక్రమునకు కట్టివేయబడి తిరుగుచుండును. అతన్ని యమభటులు ఎల్లప్పుడూ బాధిస్తూ ఉంటారు. అతన్ని నిప్పులో పడద్రోయుదురు. ఈ విధంగా ఆ పాపి కుంభీపాక నరకాన మలమూత్రాలను భుజిస్తూ నరకయాతనలు అనుభవించును. ప్రకృతి సంబంధమైన ప్రళయం గడిచి మరలా సృష్టి ప్రారంభమైన ఈ పాపి అట్లే నరకయాతనలు అనుభవించును. అతడు 60,000 సంవత్సరాల మలంలోని పురుగుగా బ్రతుకును. తర్వాత చండాలుడై భార్యాహీనుడై నపుంసకుడగును. తర్వాత 7 జన్మల వరకు శూద్రుడై పుట్టి కుష్ఠరోగంతో బాధపడుచు నపుంసకుడగును. ఆ తర్వాత బ్రాహ్మణ జన్మ లభించినా గుడ్డివాడై నపుంసకుడుగా ఉండును. ఈ విధంగా 7 జన్మల వరకు గుడ్డివాడై చివరకు పవిత్ర మగును అని అస్థిక మహర్షి అనెను. మునులిట్లు పలికిరి. ఓ మహారాజా, కృతజ్ఞులు ఏ విధంగా ఉందరో, వారు ఎట్టి కర్మ ఫలితం అనుభవించరో ఇంతవరకు చెప్పితిమి. ఇంటికి వచ్చిన అతిథిని పరాభవించిన ఇంతటి పాపం కలుగును. అందువల్ల నీవు ఈ బ్రాహ్మణునికి నమస్కరించి అతన్ని తృప్తిపరిచి కష్టపడైనా నీ ఇంటికి తీసుకుని వెళ్ళి అతని ఆశీర్వచనం స్వీకరించము. అటు పిమ్మట అడవికి వెళ్ళి తపస్సు చేస్తే బ్రాహ్మణ శాపదోషం నుంచి విముక్తుడవగదవు. ఈ విధంగా సుయజ్ఞ మహారాజుతో మహర్షులు పలికి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అట్లే దేవతలు, రాజులు, అతని బంధువులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఓం శాంతి శాంతి శాంతి.